ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మటన్ కర్రీ ఎక్కువ గ్రేవీగా రావాలంటే ఎలా చేసుకోవాలో సింపుల్ వేలో అయితే చూపిస్తున్నానండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక ప్రొసీజర్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు సండే కాబట్టి నేను 2 నాన్ వెజ్ ఐటమ్స్ అయితే తెస్తానండి. ఏదో ఒకటి చికెన్ ఆర్ ఫిష్, 1 ఆర్ మటన్ అలా చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఈరోజు అయితే ఫిష్ మటన్ తీసుకొచ్చాను. అయితే నేను ఈ ఫిష్ని క్లీన్ చేసుకొని ఫ్రీజర్లో ఎలా స్టోర్ చేసుకుంటాను అనేది అయితే ఇప్పుడు అది కూడా చూపిస్తున్నానండి. అలాగే మటన్ కూడా ఒక 1/2 kg తీసుకొచ్చాను. ఆ 1/2 kgని నీట్గా వాష్ చేసుకున్నాము. ఈ రెండిటికి ఒకేసారి మ్యాగ్నేట్ చేస్తున్నానండి. ముందుగా రెండిట్లో మన క్వాంటిటీకి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకుంటున్నాం. 1/2 kgలోకి 1 స్పూన్ సాల్ట్ వేసాను. అలాగే ఫిష్లోకి 2 స్పూన్స్ అయితే టేబుల్ స్పూన్స్ అండి సాల్ట్ వేసాము. తర్వాత పసుపు కూడా వేసుకోండి. అలాగే దీంట్లోకి డబల్ క్వాంటిటీలో ఫిష్లోకి వేసుకోండి. ఎందుకంటే ఫిష్ వచ్చేసి అరౌండ్ మోర్ దాన్ 1 kg ఉంటుంది. అలాగే కారం కూడా 1 స్పూన్ మటన్లోకి, అలాగే కారము ఫిష్లోకి కూడా 1 స్పూనే వేస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ కర్రీ చేసేటప్పుడు వేస్తాం కాబట్టి, కర్రీ ఇప్పుడు చేయట్లేదు కాబట్టి. అలాగే ఫ్రెష్గా ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టానండి. ఈరోజు సండే కదా, నేను సండే మోస్ట్లీ అంత వర్క్ కంప్లీట్ చేసుకుంటాను. ఈరోజు ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ముందుగా మటన్ని మిక్స్ చేసేసి పెట్టుకోండి. దీంట్లో కొద్దిగా నిమ్మకాయ రసం కూడా పిండారండి. ఎందుకంటే ఇప్పుడే చేస్తున్నాం కాబట్టి కొద్దిగా టేస్ట్ కూడా ఉంటుంది. ఈ విధంగా మ్యాగ్నేట్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక పక్కన పెట్టేసుకున్నామంటే మనకి ఉప్పు కారం అన్నీ బాగా పట్టేస్తాయి అన్నమాట. ప్రతి పీస్కి ఈక్వల్గా పట్టేటట్టు మనము పట్టించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత నేనైతే ఫ్రై కోసమని కొన్ని పీసెస్ చేస్తున్నాను. ఈరోజు సండే కాబట్టి రేపు ఆకుకూర చేస్తానన్నమాట. ఆకుకూరలోకి ఫ్రై నంచుకోవడానికని నేను ఒక సైడ్న ఫ్రైకి సపరేట్గా చేసేసాను. సేమ్ మ్యాగ్నేషన్ అండి, అండ్ రెండిట్లోకి సేమ్ మ్యాగ్నేట్ చేశాను. కొద్దిగా ఆయిల్ కూడా అప్లై చేశాను అనమాట ఈ ఫిష్లోకి. ఇది వచ్చేసి రేపు పులుసు చేస్తాను, అంటే ట్యూస్డే పులుసు చేస్తాను అనమాట. అది కూడా వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను. ఈలోపు మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. చివరి వరకు చూసి లైక్ చేయండి. ఇదైతే నేను ఇప్పుడు రీఫ్రీజర్లో పెట్టేస్తాను అనమాట. ఇప్పుడు ఈ మటన్ కర్రీ అయితే నేను గ్రేవీ వచ్చేటట్లు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఇక్కడ నేను డైరెక్ట్గా కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్లోకి 1 స్పూన్ ఆయిల్ మాత్రమే వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అలాగే టమాటాలు కట్ చేసి సాల్ట్ వేసి బాగా కలుపుకోండి. ఈ ఆనియన్ వచ్చేసి ఒక ఆనియన్ తీసుకున్నానండి మీడియము. అలాగే టమాటా కూడా 1.5 టమాటా అయితే తీసుకున్నాను. ఒక టమాటా అయినా తీసుకోవచ్చు. దీంట్లోకి సాల్ట్ వేసుకొని కొద్దిగా మగ్గిన తర్వాత కరివేపాకు 1 రెమ్మ, అలాగే కొత్తిమీర 4-5 రెమ్మలు వేసుకొని దీంట్లోకి జీడిపప్పు, నువ్వులు వేసి బాగా కొద్దిగా ఫ్రై చేసుకోండి. నువ్వులు అనేది ఆప్షనల్. నువ్వుల ప్లేస్లో మనము ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నేనైతే నువ్వులు యూజ్ చేశాను. ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత మనకి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. నువ్వులు వేసిన తర్వాత ఎక్కువసేపు అవసరం లేదు. ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. ఆరిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోండి. వేడి మీద మిక్సీ పట్టామంటే మనకి మూత పైకి వచ్చేస్తుంది అన్నమాట. చూసారు కదా ఎంత గ్రేవీ వచ్చిందో. ఈ గ్రేవీ మనకి కర్రీలోకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట, బాయిల్ చేసి ఉడకబెట్టుకుంటే ఆయిల్లో. సో ఈ విధంగా మనం గ్రేవీ అయితే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. సేమ్ అదే ప్యాన్ తీసుకొని దీంట్లోకి వచ్చేసి 2 గంటల ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ తక్కువ తినే వాళ్ళైతే 2 గంటలు వేసుకోండి. కొద్దిగా ఆయిలీగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకో గంట అయినా యాడ్ చేసుకోవచ్చు. హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, ఒక చెక్క వేసుకొని ఇమీడియట్గా మనము మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ని వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. ఆయిల్లో ఫ్రై అయితే మటన్ పీసెస్ అనేవి మంచి టేస్ట్ వస్తాయి. అందులో మనం కారము, సాల్ట్ అన్నీ పట్టించేసాము. అల్లం పేస్ట్ కూడా వేసాము బిఫోర్ వేసింది. ఇప్పుడు కొద్దిగా వేస్తున్నాము. ఇంకొద్దిగా ఆయిల్లో ఫ్రై అయితే మంచి టేస్ట్ వస్తుంది.
హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా పెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఇలా హై ఫ్లేమ్లో ఉంచిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకుంటే మళ్ళీ వాటర్ అనేవి వస్తాయి మనకి. ఆ వాటర్ దిగినప్పుడు విజిల్ పెట్టుకోండి. విజిల్ పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత మనకు మూత తీసి చూస్తే వాటర్ అనేది మొత్తం ఇంకిపోతాయి. నేను ఇక్కడ వాటర్ అనేది యూజ్ చేయలేదండి. మటన్లో ఉన్న వాటరే మనకి సిమ్లో పెట్టుకుంటే కిందకి దిగుతాయి. ఆ వాటర్తోనే మళ్ళీ విజిల్ పెట్టి బాయిల్ చేసామన్నమాట. ఇప్పుడు ఈ బాయిల్ అయిన దాంట్లో మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న గ్రేవీ కోసం రెడీ చేసిన పేస్ట్ అయితే వేసుకోండి. ఈ గ్రేవీ అనేది మటన్ పీసెస్కి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోండి. ఇది హై ఫ్లేమ్లో పెట్టకండి, గ్రేవీ కాబట్టి మనం వాటర్ వేయలేదు కాబట్టి కొద్దిగా అడుగంటుతుంది. సో సిమ్లో పెట్టుకున్న తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ ఈ విధంగా మనకి వాటర్ అనేవి వదులుతాయి. కొద్దిగా టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకొని మళ్ళీ విజిల్ పెట్టుకోండి. ఒక 4-5 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు కూడా చూసారు కదా, చాలా సింపుల్ అండి, తొందరగా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదనమాట. ఎంత చిక్కటి గ్రేవీ వచ్చిందో, మనకి పీసెస్ లేకపోయినా కానీ ఈ గ్రేవీతోనే తినేయచ్చు అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాము. చూడండి ఎంత గ్రేవీ, కానీ మనకి ఇది అయితే చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. అలాగే రైస్లోకి కూడా, బగారా రైస్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా ఎంత సింపుల్ వేలో తొందరగా చేసేసాము, అలాగే ఎక్కువ గ్రేవీ వచ్చేటట్టు చేసాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి, తప్పకుండా చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.